నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పోలవరం నిర్మాణంలో నాణ్యతా లోపాలు కప్పిపుచ్చే ప్రయత్నాల గురించి సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు, నల్లమధు చక్రవర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ వెంకటేశ్వరరావు, నల్లమధు చక్రవర్తి మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందు నుండి ఆంధ్రప్రదేశ్ కలుగునున్న ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ అని, ఎన్నో సంవత్సరాల నుండి పూర్తి చేయాలనుకున్నా కూడా 2014లో కొంత రూపు రావడం జరిగిందని అన్నారు. నున్న పాత సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర 2004లో ప్రచారం కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని సభలో సోనియా గాంధీ అనౌన్స్ చేయడం జరిగిందని అన్నారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు గురించి ఏమాత్రం పట్టించుకోలేదని, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కొంత డిజైన్ వర్క్, కాలువల వర్క్ జరిగిందని అన్నారు. కాంగ్రెస్ కి 155 కోట్లు, టీడీపీకి 53 కోట్లు, వైఎస్ఆర్సీపీకి 37 కోట్లు. ఏ పార్టీ మాట్లాడుతుంది డబ్బులు తీసుకున్న తర్వాత? ఏ ప్రతిపక్షం మాట్లాడుతుంది డబ్బులు తీసుకున్న తర్వాత? ఈ రోజు ఈ ప్రాజెక్టు చేసే కంపెనీ మీకు తెలిసిందే, భారతదేశం 4వ అతిపెద్ద ఎకానమీ అందరూ చెప్తారు. ఈ దేశంలో చాలా పెద్ద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. అంబానీలు, టాటాలు, బిర్లాలు, అదానీలు ఇంతమంది ఉన్న దేశంలో ఎలక్ట్రల్ బాండ్స్ డొనేషన్ చేసిన కంపెనీ మెగా 1232 కోట్లు. ఏబి వెంకటేశ్వరరావు గారు, if the dredging needs to be performed, అసలు తవ్వాల్సిన అవసరమే లేకుండా, అసలు తవ్వాల్సిన అవసరం ఉందా లేదా స్టడీ చేయండి. డ్యామ్ ముందు నీళ్లు అక్కడ ఎందుకు తవ్వి శుభ్రం చేస్తారంటే, యూ డోంట్ వాంట్ టర్బ్యులెంట్ కరెంట్స్. టర్బ్యులెంట్ అంటే బాగా నీళ్లు వైలెంట్ గా ఉండకుండా సాఫ్గా వెళ్ళాలి, డ్యామ్కి ఎటువంటి నష్టం జరగదు. ఈ తవ్వే ప్రయత్నం కూడా చేయకుండా ఎట్లా చేయొచ్చు అనే ఆలోచనలో ఈరోజు చేయడం. ఈరోజు నాణ్యత విషయంలో చాలా కాంప్రమైజెస్ చేస్తూ దాని దిగువన ఉండే ప్రజలకు జరిగే నష్టం, ఈ ప్రాజెక్టు కనుక కాళేశ్వరం తరహాలో పూర్తయిన తర్వాత మళ్ళీ ఆగిపోతే జరిగే నష్టం, వీటికి మీద కావాల్సిన ముందు చూపు లేకుండా చాలా సమస్యలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్లే విధంగా ఈరోజు వస్తున్న దొరికి సాఫ్గా కింద పడుతుంది. రకరకాల డైరెక్షన్స్ నుంచి వస్తే మీ డ్యామ్ ఫౌండేషన్ చాలా ప్రమాదం. మీరు అక్కడ చూసుకుంటే నీళ్లు స్ట్రెయిట్ గా అంటే డ్యామ్ నుంచి కింది పడాలి. అదే మీకు గైడ్ లేకపోతే పక్క నుంచి కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంది, డ్యామ్ ఫౌండేషన్ కి నష్టం చేసే అవకాశం. ఇవన్నీ కూడా రిపోర్ట్ లో ఉన్నాయి, విచ్ యూ కెన్ క్లియర్లీ రీడ్. అయినప్పటికీ కూడా POE 5 ఈ నిపుణులు, అంతర్జాతీయ నిపుణులు పోయిన సంవత్సరం వీటి గురించి చాలా గొడవ చేశారు. ఈరోజు మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు అనేది అంత చిన్న విషయం. ఇక చివరి చెప్పే ముందు వెంకటేశ్వరరావు మాట్లాడతారు, చివరి సమస్య గురించి మాట్లాడతారు. స్పిల్వే అప్రోచ్ వే, మీరు ఇందాక స్పిల్వే చూశారు. స్పిల్వే ముందు నీళ్లు సాఫీగా రావడానికి దాన్ని లెవెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మట్టి రాళ్ళు అన్ని స్పిల్వేకి ముందు, నదీ ప్రవాహం ఇట్లా స్పిల్వే వచ్చి కింద పడతాయి నీళ్ళు. అక్కడ చాలా డ్రెడ్జింగ్ చేయాలి. పోయిన సంవత్సరం జూన్లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు రాసిన ఉత్తరం ప్రకారం 38 లక్షల క్యూబిక్ మీటర్లు అక్కడి నుంచి డ్రెడ్జ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే తొట్టి తీసేయాల్సిన అవసరం ఉంది. స్పిల్వే ముందు మొత్తం 154 లక్షల్లో 116 లక్షలు తీసేశారు ఇప్పటికే. మీరు అక్కడ చూస్తే తవ్వకుండా ఉండిపోయింది. మీడియా మిత్రులకి, మీడియా ద్వారా ప్రజలందరికీ నమస్కారం. పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత గురించి, ఈ రాష్ట్రానికి దాని అవసరాన్ని గురించి పదే వివరించాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ తెలిసిన విషయం. స్వాతంత్రం రాక పూర్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలు కన్నటువంటి ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు. ఎన్నోసార్లు దీన్ని సాకారం చేయడం కోసం ప్రయత్నాలు చేసినా అది చివరికి 2014 వచ్చేసరికి ఒక ఖచ్చితమైన రూపుదిద్దుకుంది. 2004లో విజయవాడలో ఉన్న మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది, మన నున్న దగ్గర పాత సిమెంట్ ఫ్యాక్టరీ గ్రౌండ్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ జరిగింది.
సోనియా గాంధీ గారు వచ్చారు ఆ సభకి, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆ రోజున వచ్చారు. ఆ సభలో సోనియా గాంధీ గారు అనౌన్స్ చేశారు, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తాము అని చెప్పి హామీ ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజున విజయవాడ సభలో సోనియా గాంధీ గారు ప్రామిస్ చేశారు. 2004లో చేసినటువంటి ప్రామిస్ 2014 వరకు వాళ్ళు ఏనాడు పట్టించుకోలే. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతవరకు డిజైన్ వరకు అలాగే కాలువల వరకు కొంతవరకు చేశారు. కాకపోతే మెయిన్ నెట్వర్క్స్ ఇంకా మొదలుగాల, దానికి కాంట్రాక్ట్ కూడా ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు. టెండర్లు పిలిచారు, ట్రాన్స్ట్రాయ్ వాళ్ళు 1400 కోట్లకు ఏవో. ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా నిలిపివేత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మీడియా సమావేశం గాంధీనగర్ లో ఉన్న రైస్ మిల్లర్ అసోసియేషన్ లో హాల్లో జరిగింది. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు వీరయ్య, ఎస్కే బాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ గ్రైనల్స్ మిక్సింగ్ ను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఉన్న అన్న యోజన మరియు ఇతర సంక్షేమ పథకాల కింద ఇకపై సాధారణ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారని అన్నారు. తాజా నిర్ణయంతో మిల్లర్లు నిల్వ ఉన్న సాధారణ బియ్యాన్ని ఎస్ఎఫ్ఐ కు అప్పగించే అవకాశం కలిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంలో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అన్నారు. ప్రజలకు పంపిణీ చేసే పీడిఎస్ బియ్యం సంబంధించిన కీలకమైన మార్పులు జరగడం నేపథ్యంలో ఆ అంశాన్ని చేస్తున్నామని కూడా సవాళ్ళు ఏర్పడింది. ముఖ్యంగా చిన్న బ్రీఫ్ గా అవగాహన చెప్తాను. మన దేశంలో దాదాపు 78.2 మిలియన్ టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేస్తుంది కేంద్రం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా. మన రాష్ట్రం నుంచి అనేక రాష్ట్రాల నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉంది. దాని నుంచి ఏంటంటే 47.75 అంటే 477 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉన్నారు రైస్. సీఎం గా అసలు ఎఫ్ఆర్కే గురించి చెప్పాడు కాబట్టి ఇంకా నేను దాన్ని టచ్ చేయను. మన వల్ల మిల్లింగ్ పాయింట్ లో మేము ఇవ్వాల్సిందల్లా గవర్నమెంట్ ఆ కెర్నల్స్ అంటే తయారు చేసిన ఈ సూక్ష్మ ఆహార పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసిన కెర్నల్స్ వాళ్ళు మనకి ఇస్తారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా. అవి 99 కేజీల బియ్యం 1 కేజీ కెర్నల్స్ కలిపి మేము బ్లెండ్ చేసి గవర్నమెంట్ కి సిఎంఆర్ ఇవ్వాలి. ప్రొసీజర్ అది. ఇప్పుడు ఈ కెర్నల్స్ నాణ్యత ప్రమాణాలు కొంచెం లాంగ్ స్టోరేజ్ లో అంటే 1-2 సంవత్సరాలు అలా స్టోరేజ్ చేయటానికి నచ్చజెప్పి మొత్తానికి ఇది రావటానికి వాళ్ళ వంతు సహాయం అందించారు కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లాగే ఢిల్లీలో మోడీ గారికి కానీ వారి మంత్రివర్గ సహచరులకు కానీ వాళ్ళు కూడా అక్కడ డెసిషన్ తీసుకోవడంలో చాలా సహకరించారు కాబట్టి, ఎందుకంటే ఇది ఆల్ ఇండియా రైతుల సమస్య ఉంది ఫ్యూచర్ లో. ఇప్పుడు కనుక ధాన్యం బయటకు వెళ్ళకపోతే రేపు ధాన్యం కొత్తగా దించుకునే అవకాశం ఉండదు. సో దానివల్ల మళ్ళీ రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా పెద్ద సమస్య అని చెప్పి గుర్తెరిగి వాళ్ళు కూడా టైమ్లీ అంటే ధాన్యం పాడవ ముందే నిర్ణయం తీసుకోగలిగారు కాబట్టి దీనికి మేమందరం హర్షం వ్యక్తపరుస్తున్నాం. అందువల్లే మనం ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో చిన్న అధికారి పోవాలి, అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా. సో ఈ ఇబ్బందులన్నీ గవర్నమెంట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుని సరే దీనివల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్పి ప్రస్తుతానికి రిలాక్స్ చేశారు. అందువల్ల మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం మా సంఘాల తరఫున. ఎందుకంటే ఎవరిదో డబ్బు పోయినా పోయినట్టే, గవర్నమెంట్ డబ్బు మా దగ్గర ధాన్యం పాడైపోయినా డబ్బు పోయినట్టే. సో ఫుడ్ గ్రెయిన్ ఇది పైగా తినాల్సిన ఫుడ్. అందుకని మేము కూడా గవర్నమెంట్ కి ఇతోధికంగా కృతజ్ఞతలు తెలియజేయటాకని చెప్పి ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి ఢిల్లీ ఫుడ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు, అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మినిస్టర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే మన రాష్ట్రపతికి మన వీరయ్య గారు బాజీ గారి విషయాలు తెలియజేయడం జరిగింది. భారత ప్రభుత్వం వారు
గత సంవత్సరం నుంచి మన ప్రజలకి ఓటిఫైడ్ రైస్తో బలవంతమైనటువంటి ఆహారం అందించాలనే ఉద్దేశంతో రైస్ మిల్లో తయారైనటువంటి 99 కేజీలు బియ్యం చేసిన 19 కేజీల బియ్యంతో 30,000 క్వింటాలు 50,000 క్వింటాలు 1,00,000 క్వింటాలు కూడా ధాన్యం కూడా గత 3 నెలల నుంచి ఎండకి ఎండుతూ వానకు గడుస్తూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ షార్టేజ్ కెనాల్స్ వల్ల ప్రభుత్వం ఈ విషయాలను గుర్తించి మరి రాబోయే రోజుల్లో ఖరీఫ్ రబీ కూడా 4 రోజులు రాబోతుంది. ఈ ఉన్నటువంటి దాన్ని మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ చేసి బయటికి డెలివరీ కాకపోతే చాలా ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు, వినియోగదారులు కూడా సరైనటువంటి బియ్యం రావాలనే ఉద్దేశంతో మరి దీన్ని సడలించడం జరిగింది. ఈ సడలింపు చేయడంలో ఆల్ ఇండియా రైస్ మిల్ ఫెడరేషన్ గారు, షైనీ గారు, గుమ్మణేశ్వర గారు, అలానే స్టేట్ ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వర గారు, అలానే ముఖ్యంగా మన నాదిల మనోహర్ గారు పరిశ్రమల శాఖ మంత్రి వారు, పాలా జోషి గారు దృష్టికి తీసుకెళ్లి మన కమిషనర్ గారు సౌరభ్ గౌ గారు, అలానే చైర్మన్ ఎండి మన ఢిల్లీరావు గారు అంతా కలిసి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ఈ విషయాలను చెప్పడం. దీంతో పాటు ఇతర కృష్ణా జిల్లా గుడివాడలోని టీడీపీ కార్యాలయంలో అంగన్వాడీ సమస్యలపై ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలపై మాట్లాడుతూ సొల్లు మాటలు చెబితే ఉపయోగం లేదని, గుడివాడలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని, జైల్లో గుట్కాలు ఉంటాయా, సౌకర్యాల సంగతి తెలుసుకునేందుకు అంబటిని కలిశానని, కొడాలి నాని చేసే తప్పులు పాపాలు బయటికి వస్తాయనే భయం పట్టుకుందని, అన్యాయంగా అరెస్ట్ చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదని, తప్పు చేసిన వారు తప్పించుకోలేదని, టీడీపీ కార్యకర్త అయినా చట్టం ముందు సమావేశమని అన్నారు. ప్రజలు పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం వ్యర్థమన్నారు. అంగన్వాడీలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రోజైనా కానీ వాళ్ళకి శాలరీ ఎప్పుడు పెరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఆయన ఆలోచన ప్రకారమే పెరిగింది. మనం గుర్తుపెట్టుకుంటే 2016లో 4,000 ఉండే టీచర్ శాలరీ 7,000 చేసిందని, అలాగే 2,200 ఉండే అంగన్వాడీ హెల్పర్ శాలరీస్ 4,500 మళ్ళీ 2018లో 10,500 చేయడం, 10,500 చేయడం కాకుండా హెల్పర్ శాలరీ కూడా 4,500 నుంచి 5,000 చేసింది. అంతేకాకుండా వారికి కావాల్సిన అనేక సదుపాయాలు కూడా కల్పిస్తా ఉన్నాం. మినీ సెంటర్లు అన్నింటినీ రెగ్యులర్ సెంటర్స్ కింద మార్చడం జరుగుతుంది. అంటే ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, చాలా వరకు ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువగా అందరూ. ఇంతేకాకుండా అంటే నేను అనేది ఏంటంటే ఆయనకి తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఎన్నాళ్ళు 20 ఎంత లేదన్నా 20 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఓకే, ఏమవ్వబోతుంది అనేది తెలుసు. ఎందుకంటే తను చేసిన పాపాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బేసికల్లీ ఏదో ఒకటి అవుతుందనే ఉద్దేశంతో ఆ భయంతో ఉన్నాడు. వెళ్ళాడు, ఎట్లా ఉంది బాస్, ఎలా ఉంది బాస్, దీంట్లో ఎట్లా ఉంది, మంచినీళ్ళు ఇస్తారా, కాఫీలు ఇస్తారా, టీలు ఇస్తారా, దీంట్లో ఏమి ఇస్తారు, మనకి ఏం చేయాలి, కిల్లు మనకి మరి ఇప్పుడు మేనేజర్ లేదు, మరి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏ ఉంటాయిగా గుట్కాలు గట్కాలు, అలాంటి ఏమైనా దొరికితే లేదా, మొత్తం మీద అసలు దాని పరిస్థితి ఏంటి, ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏ జైలు అయితే బాగుంటుంది, ఇట్లాంటి కనుక్కుని వచ్చి ఉంటాడు మోస్ట్లీ. అరెస్ట్ చేస్తానని భయం ఉంది కాబట్టి 100 రోజులని ఆయన ఓపెన్ అయ్యింది. 100 రోజులు అది కూడా టైం కూడా ఆయనే పెట్టేసుకుంటున్నాను. అయితే నిజమేంటనేది జనాలకు తెలుసండి. ఇప్పుడు రెడ్ బుక్ లో ఆయన ఉన్నాడా లేదా అనే దాంట్లోంచి మనకి రేపొద్దున క్లారిటీ వచ్చిందండి. అది త్వరలోనే అదే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి వచ్చినా కానీ మా బాలయ్య బాబు డైలాగ్ అయితే దీంట్లోంచి ఇది వీళ్ళు సూపర్గా ఉంటుందండి. బేసికలీ ఏదైనా కానీ నేను మీకు ఎదురొచ్చినా, నాకు మీరు ఎదురొచ్చినా అని ఏదో చూస్తా ఉన్నాడు. బేసిక్గా ఇట్లాంటి సొల్లు చెప్పే ఇక్కడికి పూర్తిగా అంత ఆల్మోస్ట్ ఈసారి డిపాజిట్లు కూడా పోతాయి బేసికలీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.